హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు విఎస్పి యూనిటీ. మనం ఈరోజు ఈ వీడియోలో నెక్స్ట్ ప్రాబ్లమ్ని డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఆల్రెడీ మనం సెమ్ 2 మ్యాథ్స్కి సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వీడియోస్ని పోస్ట్ చేయడం జరిగింది. అందులో మనం ఒక 30 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని ఇవ్వడం జరిగింది. ఈ 30 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని 30 వీడియోస్గా చేస్తా అని మీకు చెప్పిన. సో దానిలో భాగంగా మనం 3 వీడియోస్ని ఆల్రెడీ మనం అప్లోడ్ చేయడం జరిగింది. ఇది 4th వీడియో. ఓకే, ఇది 4th ప్రాబ్లం. ఈ ప్రాబ్లమ్ని మనం ఈ వీడియోలో డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. లాస్ట్ వీడియోలో మనం చెప్పుకున్న ప్రాబ్లం ఏంటి అంటే ఏ మెథడ్ పైన ఉందంటే ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ పైన ఉంది. ఓకే, సో ఒక ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఎగ్జాక్ట్లో ఉందా లేదా అని ఏ విధంగా చెప్తాం? డో ఎం బై డో వై ఈజ్ ఈక్వల్ టు డో ఎన్ బై డో ఎక్స్ అయితే ఆ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఎగ్జాక్ట్లో ఉందని చెప్తాం. ఒకవేళ ఇది నాట్ ఈక్వల్ అయితే ఏమవుతుంది అంటే ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనేది ఎగ్జాక్ట్లో లేదు అన్నమాట, ఇట్లా నాట్ ఈక్వల్ అయితే. సో అలాంటి సందర్భంలో ఏం చేయాలి? ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ని ఫైండ్ అవుట్ చేసి ఆ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ని ఏం చేస్తాం? ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్స్ ఎన్ని టైప్స్ ఉంటుంది అంటే డిపెండింగ్ ఆన్ క్వశ్చన్ అనమాట. క్వశ్చన్ని బేస్ చేసుకొని మనకి ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్స్ చాలా ఉన్నాయి. ప్రీ డిఫైన్డ్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. సో ప్రీ డిఫైన్డ్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్స్ అనేది మనం క్వశ్చన్ని చూసి దాన్ని ఐడెంటిఫై చేసి ఈ ప్రీ డిఫైన్డ్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్స్ని యూజ్ చేస్తాం. ఇది లాస్ట్కి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. సో అంతకంటే ముందు మనకు 4 రకాల ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఒకటి 1/mx మైనస్ ఎన్వై, నెక్స్ట్ 1/mx ప్లస్ ఎన్వై, నెక్స్ట్ 1/m ఇంటూ అండ్ 1/n ఇంటూ. సో ఇవి ఒక్కొక్క దానిపైన ఒక్కొక్క ప్రాబ్లమ్ని డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. సో ఇప్పుడు ఇచ్చిన ఈ క్వశ్చన్ అనేది ఈ క్వశ్చన్కి అసలు ఇది ఎగ్జాక్టా? ఎగ్జాక్ట్ అయితే డైరెక్ట్ జనరల్ సొల్యూషన్ వస్తుంది. ఇది ఎగ్జాక్ట్ కాకపోతే వీటిలో ఏదో ఒక ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ని ఫైండ్ అవుట్ చేయాల్సి వస్తుంది. వీటిలో ఏదైనా ఒక ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ని ఫైండ్ అవుట్ చేస్తే మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఇట్లా వచ్చింది అనుకుందాం, 1/x అని వచ్చింది అనుకుందాం. మరి దీన్ని ఏం చేయాలి? వచ్చిన ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ని ఏం చేయాలి? ఏం చేస్తాం? ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ని తీసుకొని వచ్చి ఈ క్వశ్చన్కి మల్టిప్లై చేస్తాం. బోత్ సైడ్స్ మొత్తానికి మల్టిప్లై చేస్తాం. మల్టిప్లై చేసిన తర్వాత మనకు కొత్త డిఫరెన్షియల్ ఈక్వేషన్ వస్తుంది. దాన్ని m1 dx ప్లస్ m2 dy ఈజ్ ఈక్వల్ టు 0గా కన్సిడర్ చేసుకుంటాం. ఓకే, ఇలా కన్సిడర్ చేసుకున్న తర్వాత మనకు మాడిఫైడ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ వచ్చిన తర్వాత మళ్ళీ చేస్తాం డో m1 బై డో వై, డో n1 బై డో ఎక్స్. ఓకే, ఇది చెక్ చేస్తాం. ఇది ఈక్వల్ అయితే మనం డైరెక్ట్గా జనరల్ సొల్యూషన్ ఆఫ్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ రాస్తాం. ఇది ఖచ్చితంగా ఈక్వల్ అవుతుంది. మనం ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ని కరెక్ట్గా ఫైండ్ అవుట్ చేసి ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈ 4లో ఏ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ సెట్ అవుతుందో గివెన్ క్వశ్చన్కి మనం ఐడెంటిఫై చేయగలిగితే, ఆ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ని ఫైండ్ అవుట్ చేయగలిగితే ఆ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ని ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్కి ఎగ్జాక్ట్గా వితౌట్ ఎనీ క్యాలిక్యులేషన్ మిస్టేక్స్ మనం క్యాలిక్యులేట్ చేసినట్టయితే ఈ వచ్చిన కొత్త డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనేది కంపల్సరీగా ఎగ్జాక్ట్లోకి మారిపోతుంది. ఇది ఎగ్జాక్ట్లోకి మారిపోతే జనరల్ సొల్యూషన్ రాయాలి. జనరల్ సొల్యూషన్ ఏ విధంగా రాస్తాం? మనం ఆల్రెడీ 3rd వీడియోలో డిస్కస్ చేసే ప్రయత్నం చేసాం. 3rd ప్రాబ్లం అదే, ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అయితే దాని జనరల్ సొల్యూషన్ ఏ విధంగా ఉంటుంది అన్నది. ఓకే, సో మనం ఇప్పుడు ఈ ప్రాబ్లంలోకి ఎంటర్ అయ్యాం. ఈ ప్రాబ్లంలోకి ఎంటర్ అయ్యే ముందు మన ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియోని వీలైనంత మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే, సో లెట్ us ఎంటర్ ఇంటూ అవర్ ప్రాబ్లం నౌ. ఈ ప్రాబ్లంలోకి ఎంటర్ అయిదాం. ఈ ప్రాబ్లంలోకి ఎంటర్ అయ్యే ముందు మనం ఏం చేయాలి? ఇచ్చిన క్వశ్చన్ ఇట్లా ఇచ్చిండు, మనకేం తెలియదు. ఫస్ట్ మనం ఏం చేయాలి? మనం ఫస్ట్ చేయాల్సిన స్టెప్ ఏంటంటే ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ని mdx ప్లస్ ndy ఈజ్ ఈక్వల్ టు 0తో కంపేర్ చేయాలి. mdx ప్లస్ ndy ఈజ్ ఈక్వల్ టు 0తో కంపేర్ చేయాలి. చేస్తే ఇక్కడ m ఈజ్ ఈక్వల్ టు అండ్ n ఈజ్ ఈక్వల్ టు అనేది రావడం జరుగుతుంది. m ఏమవుతుంది? ఇక్కడ m ఈజ్ ఈక్వల్ టు y ఇంటూ x స్క్వేర్ y స్క్వేర్ ప్లస్ 2. ఓకే, n ఏమవుతుంది? n x ఇంటూ 2 మైనస్ 2x స్క్వేర్ y స్క్వేర్. ఓకే, సో ఈ వైని లోపలికి పంపించిన తర్వాత మనం ఇది ఎగ్జాక్టా కదా చెక్ చేద్దాం. x స్క్వేర్ y క్యూబ్ ప్లస్ 2y, ఇక్కడ 2x మైనస్ 2x క్యూబ్ y స్క్వేర్ అవుతుంది. రైట్? ఓకేనా? సో ఇప్పుడు మనం ఏం చేయాలి? డో m బై డో y చేయాలి. అంటే పార్షియల్ డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు y చేయాలి. విత్ రెస్పెక్ట్ టు y చేస్తే x కాన్స్టెంట్ అవుతుంది కాబట్టి x స్క్వేర్ ఇట్లనే రాస్తాం. y క్యూబ్కి 3y స్క్వేర్ అవుతుంది ప్లస్ 2 ఇంటూ వైకి 1 అవుతుంది. ఓకే, ఇక్కడ
డో ఎన్ బై డో ఎక్స్ చేస్తే విత్ రెస్పెక్ట్ ఎక్స్ పార్షియల్ డెరివేటివ్ ఏమవుతుంది 2 ఇంటూ 1 అవుతుంది, ఎక్స్కి 1 కాబట్టి 2 ఇంటూ ఎక్స్ క్యూబ్కి 3x² అవుతుంది. ఇక్కడ వై స్క్వేర్ని వై స్క్వేర్గా అలానే రాద్దాం. సో ఇదేమైంది మొత్తం 3x² y² ప్లస్ 2, ఇక్కడ 2 మైనస్ 6x² y² అవుతుంది. ఈ రెండు ఈక్వలా? మరి రెండు ఈక్వలా? కావు. సో ఈ రెండు ఈక్వల్ కావు కాబట్టి డో ఎం బై డో వై ఈజ్ నాట్ ఈక్వల్ టు డో ఎన్ బై డో ఎక్స్. ఈ రెండు ఈక్వల్ కాదు కాబట్టి మనం కన్క్లూజన్కి రావచ్చు. దీన్ని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకున్నట్లయితే గివెన్ differential equation is not in exact form, is not in exact differential, not an exact differential equation. Okay, so it's not an exact differential equation. ఇది ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ కాకపోతే మనకి ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ని ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈక్వేషన్ 1 అనేది ఏ ఫామ్లో ఉంది? రైట్, ఈక్వేషన్ 1 ఏ ఫామ్లో ఉంది? ఓకే, సో ఈక్వేషన్ 1 అనేది ఇప్పుడు ఏ ఫామ్లో ఉంది మీరు గమనించినట్లయితే y ఇంటూ f1 ఆఫ్ xy dx ప్లస్ x ఇంటూ f2 ఆఫ్ xy dy ఈజ్ ఈక్వల్ టు 0 ఫామ్లో ఉంది. రైట్, సో ఇది ఈ ఫామ్లో ఉంటే ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఎగ్జాక్ట్ కాకుండా ఈ ఫామ్లో ఉంది అంటే దాని ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఏమవుతుంది? దాని ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ 1/mx మైనస్ ny అవుతుంది. mx మైనస్ ny అనేది ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అవుతుంది. ఓకే, సో 1/m అంటే ఏంటి? ఇక్కడ x² y³ ప్లస్ 2y. ఓకే, వైని ఇన్సైడ్ పంపించినాం ఇంటూ x మైనస్ n అంటే 2x మైనస్ 2x³ y² వైని ఇన్సైడ్ పంపిస్తున్నాం. రైట్, ఇప్పుడు మల్టిప్లై చేద్దాం, మొత్తం సింప్లిఫికేషన్ చేద్దాం, మనకి ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ వస్తుంది. ఓకే, x³ y³ ప్లస్ 2xy ఓకే మైనస్ 2xy మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2x³ y³ ఓకేనా. నౌ 2xy క్యాన్సల్, ఏం మిగిలింది ఇక్కడ అంటే 1/1 ఇది రెండు సేమ్ లైక్ టర్మ్స్ ఉన్నాయి కాబట్టి యాడ్ చేయాలి 3x³ y³ అనేది ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అనమాట. ఓకే, ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ వచ్చినాక ఏం చేయాలన్నాం? ఈ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ని 1తో మల్టిప్లై చేయాలి. అంటే ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్తో ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ని మల్టిప్లై చేస్తే మనకు వచ్చిన కొత్త డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనేది ఎగ్జాక్ట్లో ఉంటుంది అన్నాం. ఓకే, సో x² y³ ప్లస్ 2y is divided by 3x³ y³ ఓకేనా ఇంటూ dx ప్లస్ ఇక్కడ 2x మైనస్ 2x³ y² డివైడెడ్ బై 3x³ y³ ఇంటూ dy ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, సో దీన్ని ఇప్పుడు మనం సపరేట్ చేసే ప్రయత్నం చేద్దాం. సో ఇప్పుడు చూద్దాం, దీన్ని ఇక్కడ సపరేట్గా చేద్దాం. ఏమొస్తుంది? సో x² y³ is divided by 3x³ y³ plus 2y divided by 3x³ y³ into dx plus 2x divided by 3x³ y³ minus 2x³ y² divided by 3x³ y³ dy is equal to 0. ఓకే, సో ఇక్కడ x² ఇందులో 2 పోతే ఈ x³ క్యాన్సిల్ అయితే ఇక మనకి ఏం మిగిలింది అంటే 1/3x మిగిలింది ప్లస్ ఇక్కడ 2/3x³ y² మిగిలింది ఇంటూ dx ప్లస్ ఇక్కడ 2/3x² y³ మైనస్ x³ క్యాన్సల్ y² క్యాన్సల్ 2/3y dy ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, సో దీన్ని మనం ఇప్పుడు ఏం చేద్దామంటే
దీన్ని మళ్ళీ m1 dx ప్లస్ n1 dyతో కంపేర్ చేద్దాం. ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనేది m1 dx ప్లస్ n1 dy ఫామ్లో ఉంది అనుకున్నట్లయితే ఇక్కడ m1 వచ్చేసి 1/3x ప్లస్ 2/3x³ y² అవుతుంది. ఓకే, సో మనం ఏం చేయాలి, డో m1/y చేయాలి. విత్ రెస్పెక్ట్ టు y చేస్తే x కాన్స్టెంట్ కాబట్టి ఇది 0. ఇక్కడ 2/3x³ అనేది కాన్స్టెంట్. డో/y ఆఫ్ 1/y² అంటే y⁻². ఓకే, సో ఓకే, సో 2/3x³, x to the power of n ఫార్ములా, x to the power of n, nx to the power of n minus 1, -2 -1. ఓకే, ఫార్ములా అది. సో 2 to the 4 -4/3x³ y⁻³ అది కిందికి వస్తే y⁻³ అవుతుంది. -4/3x³ y³ అనమాట. డో m1/y. అదేవిధంగా డో n1/x చేద్దాం. n1 ఏమవుతుంది, 2 ఇది n1 అనమాట. 2/3x² y³ -2/3y డో n1/డో x. విత్ రెస్పెక్ట్ x చేస్తే y కాన్స్టెంట్, మళ్ళీ ఇక్కడ 2/3y³ కాన్స్టెంట్. సో డో/డో x ఆఫ్ x to the power of -2 ఇది మొత్తం మళ్ళీ 0 అవుతుంది విత్ రెస్పెక్ట్ టు x కాబట్టి. ఓకే, 2/3y³ మళ్ళీ సేమ్ ఫార్ములా nx to the power of n minus 1. సో ప్లస్ ఇటు మైనస్ -4/3x³ y³. సో మనం ఇక్కడ గమనించినట్లయితే ఈ రెండు సేమ్ ఉన్నాయి, రైట్? అంటే డో m1/y ఈజ్ ఈక్వల్ టు డో n1/డో x అనమాట. సో ఈ రెండు ఈక్వల్ అయితే అకార్డింగ్ టు ద కాన్సెప్ట్ ఆఫ్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈ రెండు ఈక్వల్ అయితే ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే మాడిఫైడ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనేది ఎగ్జాక్ట్లో ఉంది అని అర్థం. ఈ ఈక్వేషన్ ఎగ్జాక్ట్లో ఉంది. దేర్ ఫోర్ ఈక్వేషన్ 2 ఈజ్ అన్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఇది ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అయితే జనరల్ ఫామ్ ఏమవుతుంది, జనరల్ సొల్యూషన్ ఆఫ్ ఈక్వేషన్ 2 అది రాస్తే మనకు కావాల్సిన ఆన్సర్ కంప్లీట్ అయినట్టే. సో జనరల్ సొల్యూషన్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ 2 ఈజ్ ఏ విధంగా ఉంటుంది, ఇంటిగ్రేటింగ్ ఆఫ్ m1 dx ప్లస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ n1 dy ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేటింగ్ కాన్స్టెంట్ c. ఇక్కడ x అనేది y అనేది కాన్స్టెంట్, y ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. ఇక్కడ ఓన్లీ ద టర్మ్స్ ఆఫ్ y, వితౌట్ x టర్మ్స్, ఓన్లీ టర్మ్స్ y అంటే మనం కాన్స్టెంట్ తీసుకోవద్దు, వితౌట్ x అంటే కాన్స్టెంట్ కూడా తీసుకోవాలి. ఇక్కడ కాన్స్టెన్సీ కన్సిడర్ చేస్తాం కాబట్టి వితౌట్ x అని రాయడం జరిగింది. ఓకే, ఇంటిగ్రేషన్ ఆఫ్ m1 dx ప్లస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ n1 టర్మ్స్ వితౌట్ x dy ఈజ్ ఈక్వల్ టు c. సో ఇక్కడ చూద్దాం m1లో ఏముంది మరి. సో ఇది m1 1/3x ప్లస్ 2/3x³ y², 1/3x ప్లస్ 1/3x ప్లస్ 2/3x³ y². ఓకే, సో ఇక్కడ ఏముంది మరి, టర్మ్స్ వితౌట్ x లేని టర్మ్స్ ఎన్లో ఏమున్నాయి, ఓకే, సో ఇక్కడ n1 ప్లేస్లో టర్మ్స్ ఓన్లీ ద టర్మ్స్ ఆఫ్ y మీన్స్ x లేని టర్మ్స్ ఏమున్నాయి అంటే -2/3y ఉంది. దీన్ని తీసుకోవాలన్నమాట మనం ఇక్కడ n1 ప్లేస్లో -2/3y ఇక్కడ తీసుకొని సింప్లిఫై చేస్తే మనకి ఏదైతే ఆన్సర్ వస్తుందో అదే మన ఫైనల్ సొల్యూషన్ అనమాట, -2/3y. ఓకే, సో దీన్ని ఇంటిగ్రేషన్ చేద్దాం. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/3x, 1/3 కాన్స్టెంట్, 1/xకి log x ప్లస్ 2/3
y square constant. So integration of x to the power of minus 3 dx minus 2 by 3 1 by y ki log y is equal to c, right? Okay, 1 by 3 log x plus 2 by 3y square, x to the power of n की formula x to the power of n plus 1 by n plus 1, okay, minus 2 by 3 log y. So final step को వచ్చేసామండి is equal to c 1 by 3 log y, sorry log x plus 2x to the power of minus 2 by 3y square minus 2 minus 2 by 3 log y is equal to c. ఓకే, ఇక్కడ 2 క్యాన్సిల్ అయితే మనకు ఫైనల్ ఆన్సర్ అనేది ఒక స్టెప్లో రాసేద్దాం. ఫైనల్ స్టెప్లో అది మన రిక్వైర్డ్ సొల్యూషన్ అవుతుంది. చూద్దాం. 1 by 3 log x 1 by 3 log x plus 1 by 3 x square y square minus 2 by 3 log y is equal to c. ఓకే, సో దిస్ ఈజ్ అవర్ రిక్వైర్డ్ జనరల్ సొల్యూషన్ ఆఫ్ గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనమాట. మనకు కావాల్సిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ సొల్యూషన్ ఏంటి అంటే ఇది, రైట్? సో ఇది మనకు ఎగ్జాక్ట్లో లేకపోతే ఫస్ట్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ని యూజ్ చేసుకొని ఫస్ట్ మెథడ్లో ఏ విధంగా ప్రాబ్లం చేస్తాం అన్నది ఇప్పుడు మనం ఇక్కడ ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరిగింది, రైట్? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. మన వీడియోలు చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూడకండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ మాకు చాలా కావాలి. ఈ విధంగానే మీరు సపోర్ట్ చేస్తే మనం ఇంకా వీడియోస్ చేయడానికి అవకాశం ఉంటుంది. మళ్ళీ చెప్తున్నా, థర్డ్ సెమ్ ఫోర్త్ సెమ్ అనేది చాలా క్రూషియల్. ఒక్కసారి ఫెయిల్ అయ్యారు అనుకోండి ఆ సబ్జెక్ట్ మళ్ళీ రావడం కష్టం. సో థర్డ్ సెమ్ ఫోర్త్ సెమ్కి సంబంధించిన వీడియోస్ అన్నీ మన ఛానల్లో ఉన్నాయి. సో థర్డ్ సెమ్ ఫోర్త్ సెమ్ వాళ్ళు ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఉన్నట్లయితే వాటిని షేర్ చేసే ప్రయత్నం చేయండి. మనం ఏవైతే వీడియోస్ పెట్టినామో థర్డ్ ఫోర్త్ సెమ్కి అంతకు మించి మనకు ఎగ్జామ్లో అడిగే అవకాశం అయితే లేదు. అలాంటి క్వశ్చన్స్ అన్నీ ఉన్నాయి. ఇంపార్టెంట్ థీరమ్స్కి సంబంధించిన ప్రతి ఎక్స్ప్లెనేషన్ పిన్ టు పిన్ క్లియర్గా ఇవ్వడం జరిగింది. చెక్ చేసే ప్రయత్నం చేయండి. ఓకే, సో మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, మన ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.